అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే సూపర్ టేస్ట్ స్వీట్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ఇక ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇక సాల్ట్ వేసుకోవాలండి. ఈ ఐటెంలో సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మనము లేకుండా పిండంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకుంటూ మనం పిండి కలుపుకోవాలండి. పిండి సాఫ్ట్గా చపాతీ పిండి ముద్దలాగా మనం కలుపుకోవాలి. పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు రెసిపీ అనేది అంత నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఇప్పుడు చిన్న పిండి ముద్దలు తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా మన చేత్తో బాగా అట్లా పిసుకోవాలండి. మనం మెత్తగా ఇట్లా సాఫ్ట్గా అయిపోవాలి, క్రాక్స్ ఉండకుండా అవ్వాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనము రౌండ్గా అసలు షేప్ అవుట్ అవ్వకుండా మనం పూరి చేసుకోవాలండి. అస్సలు షేప్ అవుట్ అవ్వద్దు. పూరి చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్తో నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. మనం సమానంగా కట్ చేసుకోవాలండి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకూడదన్నమాట. కాబట్టి మనం చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేయడంలోనే మనకు షేప్ అనేది మనకు నీట్గా క్లియర్గా వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పీసుల్లాగా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసుల్ని మనము ఒక్కదానిపైన ఒకటి అలా అన్నీ నీట్గా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టుకోవాలి. అన్నీ అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకోవాలండి. టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. స్పూన్ని మనం అలా వన్ సైడ్ అలా బెండ్ చేసేసి నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేయండి. అంటే మొత్తం కట్ చేయకూడదు అనమాట. జస్ట్ అలా ప్రెస్ చేస్తే అది కింద అంటుకుంటుంది అన్నమాట మనకు. ఇది చెప్పడానికి రాదండి, చూడాలా, అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు సమానంగా ఇటు కొన్ని అటు కొన్ని వచ్చేలాగా మనం తీసుకోవాలి. చూడండి, అది సమానం ఇటు 4 అటు 4 వస్తాయి. అలా తీసుకొని ఇప్పుడు మిడిల్లో ఉన్నదాన్ని చాక్లెట్ షేప్ చేసుకోవాలి. చాక్లెట్ లాగా అలాగా సైడ్లో జాయింట్ చేసుకోవాలన్నమాట. నీట్గా షేప్ వచ్చేలాగా ఆ లేయర్స్ అలా కనిపిస్తూ ఉండాలి పైన మనకు. ఇప్పుడు ఆ కొనల్ని మనము ఇటు చుట్టేసేయాలన్నమాట. పైనుంచి తీసుకొని అలా పెట్టేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి మనకు అటు 4 ఇటు 4 వస్తాయి కదా, ఆ 4ని నేను చూపిస్తున్నట్టు అలా పెట్టేసుకోవడమే. మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొంచెం చూస్తే ఒక్కటి మనం కరెక్ట్గా వేస్తే మిగతా ఎన్నైనా చేసేసుకోవచ్చు. చూడండి, అంతే. ఇప్పుడు తింపేసుకొని మనము ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కదా, అర్థమవుతుందా? చూడండి, అంతే అండి. చూసారా ఎంత ఈజీగా ఉందో. 1-2 చేసినామంటే మిగతాయన్నీ మనకి ఈజీగా వచ్చేస్తాయండి. 1-2 చేసేంత వరకు కొంచెం హార్డ్ అనిపించచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఈ షేప్ చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది నాకు కామెంట్ చేయండి. చేయబోతుంటే నా కూతురు వచ్చి నేను చేస్తాను మమ్మీ అన్నది, కానీ నాకన్నా బాగా చేసిందండి. ఎంత నీట్గా వచ్చింది కదా. అందుకే పిల్లలకు ఒక అవకాశం ఇవ్వాలండి, మనకన్నా బాగా చేస్తారు వాళ్ళు. అండి, నేను పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం అందులో వేసేసుకొని మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తింపుకుంటూ కాల్చుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని మనం తీసేసుకోవాలండి. ఈ షేప్ చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుందో నాకు కామెంట్ చేయండి. పిల్లలకి వింత కోరికలు ఉంటాయండి. మనం ఎంత టేస్ట్గా చేసి పెట్టినా వాళ్ళకు ఒకేలాగా చేసి పెడితే బోర్ కొడుతుంది, వాళ్ళు తినరు. అందుకని అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేలా చేసి పెడితే కొద్దిగా వెరైటీగా ఉందని ఇష్టంగా తింటారండి పిల్లలు. అన్నీ కాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న కడాయి తీసేసుకొని
అందులో 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ పోసుకోవాలి. మీద పెట్టేసుకోవాలండి. మొత్తం షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి. మనకు తీగ పాకం రావాలండి. ఇలా ఫింగర్స్తో టచ్ చేస్తే ఇట్లా ఫింగర్స్ అంటుకోవాలన్నమాట. ఓకే అండి, మన షుగర్ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దింపేసుకుందాం కిందికి. పాకం వేడిగా ఉన్నప్పుడే మనం అందులో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలండి పాకంలోనే. పాకం వేడిగా ఉన్నప్పుడు మనం అందులో వేసుకుంటేనే ఆ పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయండి, పీల్చుకొని మనకు అవి జ్యూసీగా వస్తాయి అన్నమాట. పైన కూడా మొత్తం నానలాగా అలా చెంచాతో అట్లా అనాలి. మొత్తం అవి పీల్చుకోవాలండి. షుగర్ లిక్విడ్ పీల్చుకుంటేనే మనకు జ్యూసీగా వస్తాయి. ఇవి వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వస్తువులతోని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఏదైనా తినాలనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ కావాలని అడుగుతారండి పిల్లలు. అంత టేస్టీగా యమ్మీగా ఉంటాయి. చూడండి, మనం ఇలా తీస్తుంటే లేయర్స్లా వస్తాయండి. మన పక్షుల రెక్కలు ఉంటాయి చూడు, అట్లా వస్తాయి అన్నమాట. లోపల ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వేళ్ళ కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.